అధికారానికి అహంకారం తోడబుట్టువు అంటారు. అందుకే అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళంతా చాలామంది తలబిరుసుతనంతో సాగుతారు. తమకేం తిరిగిలేదు అన్నట్టుగా వ్యవహరిస్తారు. అధికారం ఉన్నంతకాలం తమకు ఇంకెవరి మాట పట్టాల్సిన పని లేదు అన్న చందాన వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చరిత్రలో అనేక పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాటి నుంచి నేర్చుకుంటున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఇటీవల కాలంలో కొత్త ట్రెండ్ ఏంటంటే చోటా మోటా నేతలు కూడా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కొన్నిసార్లు బూతుల పంచాంగానికి శ్రీకారం చుట్టడం, తద్వారా తమ పేరు సోషల్ మీడియాలో జనాల్లో మారుమోగిపోతే చాలు అనుకోవడం. ఈ ధోరణి బాగా పెరుగుతోంది. తమ మనుగడ కోసం కావచ్చు, తమ నలుగురిలో నానానరణ ఉద్దేశంతో కావచ్చు, చాలామంది నాయకులు ఇదే పందాన్ని అనుసరిస్తున్నారు. నిజానికి ఇప్పుడు ఇలాంటి తలబిరుసుతనం ప్రదర్శించేటువంటి వాళ్ళు స్వతహాగా ఒక వార్డులో మెంబర్గా గెలవాలన్నా అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. తిరుపతి లాంటి చోట్ల ఒక కార్పొరేటర్గా కూడా గెలవలేనటువంటి నాయకుల ధోరణి ఇటీవల ఎంత పెద్ద స్థాయిలో విర్రవీగుతున్నారో మనమంతా చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి భార్యను ఉద్దేశించి కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తుంటే ఇలాంటి వాళ్ళంతా ఎందుకు ఈ తీరును వ్యవహరిస్తారు అన్నది చర్చనీయాంశంగా కనిపిస్తోంది. తాము రాజకీయాల్లో పాపులారిటీ సంపాదించాలంటే, తమ పేరు నలుగురిలో మారు మోగాలంటే ఏదో ఒక వివాదాస్పద వ్యవహారం కానీ వ్యాఖ్యలు కానీ చేయక తప్పని పరిస్థితికి వీళ్ళంతా వచ్చేసినట్టు చెప్పాల్సి ఉంటుంది. ఇది అధికారం శాశ్వతం అనుకునే తల బిరుసుతనం వల్ల వచ్చినటువంటి దుందుడుకు వ్యవహారం. రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ప్రజలు తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది, ప్రజల తీర్పుకు తగ్గట్టుగా తాము వ్యవహరించాల్సి ఉంటుంది అన్న విషయాన్ని ఇలాంటి వాళ్ళు మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కాదు, ప్రజల ఆశీస్సులు పొందినటువంటి వాళ్ళు కాదు. సోషల్ మీడియా కావచ్చు, ఇతర మీడియా సహాయంతో హఠాత్తుగా నాయకులుగా గుర్తింపు పొందేసినటువంటి వాళ్ళు, కొన్ని చిన్నపాటి ప్రయత్నాలతోనే నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి ప్రజల వ్యవహారం పట్టదు, ప్రజల మన్ననలు పొందాలనేటువంటి విషయం ఏమాత్రం గిట్టదు. అందుకే ప్రజలతో సంబంధం లేకుండా నోటికొచ్చినట్టు వాగడం, నిత్యం వార్తల్లో ఉండడం, తమ పేరు అందరూ మాట్లాడుకునేలా చేయడం, ఇదే కర్తవ్యంగా సాగుతూ ఉంటారు. ఇలాంటి ప్రక్రియ గతంలో కూడా సాగింది. అలాంటి వాళ్ళందరికీ తగిన శాస్తి నడిచింది. ఇప్పుడు మళ్ళీ జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల తీరు చూస్తుంటే వీళ్ళకి కూడా అదే పాఠం, అదే తీరున ప్రజలు తప్పక చెప్పక రోజులు రాబోతున్నాయా అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది. కొమ్మారెడ్డి పట్టాభి, ఆయన కూడా విజయవాడలో ఒక కార్పొరేటర్ స్థాయి నాయకుడు కూడా కాదు. నోరుంది, 4 మాటలు మాట్లాడతారు అంతే. ఆ పార్టీలో అధికార ప్రతినిధి హోదా వచ్చింది, దానికి తగ్గట్టుగా ఒక నామినేటెడ్ పోస్ట్ వచ్చింది. వీటన్నిటిని ఉపయోగించుకుని తాను ఏం మాట్లాడినా, ఎంతగా మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అన్న ధోరణిలో ఆయన సాగుతున్నారు. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని జనసేనలో కొందరు తయారయ్యారు. వీళ్ళంతా నేరుగా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఇంటిలో వాళ్ళని టార్గెట్ చేసి తాము పేరు గడించాలి, తమ పార్టీ శ్రేణుల్లో గుర్తింపు పొందాలి అనేటంత స్థాయికి వచ్చేశారు. నిజానికి రోజా పవన్ కళ్యాణ్ని విమర్శించిన, లేదంటే బిఆర్ నాయుడిని విమర్శించిన, చంద్రబాబు నాయుడిని తప్పుపట్టిన, ఆమె ఒక మాజీ మంత్రిగా ఆ స్థాయి నాయకుల మీద విమర్శలు చేస్తారు. ఆమెకి కౌంటర్ ఇచ్చేటువంటి నాయకులు కూడా ఆ స్థాయిలో ఉంటే జనం హర్షిస్తారు. ఎవరు పెడితే వాళ్ళు రోజాని, రోజాతో పాటుగా వైఎస్ భారతిరెడ్డిని, వీళ్ళందరినీ ఏదైనా అనొచ్చు అనేటంత తీరున సాగిపోతుంటే, అలాంటి బూతుల పంచాంగాన్ని మళ్ళీ మళ్ళీ పఠిస్తూ ఉంటే పబ్లిక్లో అధికార పార్టీలు పలుచునైపోవడం ఖాయం. అధికార పార్టీలు అలాంటి బూతులకు విరుద్ధంగా, వ్యక్తిత్వ హననానికి వ్యతిరేకంగా, వ్యక్తిగత దాడులకు భిన్నంగా సాగుతామని చెప్పినటువంటి మాటలకి విరుద్ధంగా నడుస్తున్నారు అనేటువంటి విషయం జనం గ్రహించక మానరు. అలాంటి సమయంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ తల బిరుసుతనాన్ని నేలకి దించడం ఖాయం. ఖచ్చితమైనటువంటి రీతిలో జనం బుద్ధి చెప్పడం కూడా అనివార్యం. అలాంటి పరిస్థితి తెచ్చుకోకముందే తగిన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. అయినా కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటివి పడతాయని, ఈ తీరున విషయాలు బోధపడతాయని, జనం గురించి ఏవైనా ఆలోచించే అవసరం కలుగుతుందని మనం ఆశించడం కూడా అత్యాశ అవుతుందేమో. మొత్తంగా ఇలాంటి వ్యవహారాలకి పబ్లిక్ ఖచ్చితంగా చెక్ పెట్టడం
అనివార్యమైనటువంటి విషయాన్ని మనమంతా గుర్తించాల్సి ఉంటుంది.